హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం డేటా హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ అనే దాని గురించి తెలుసుకుంటాం. డేటా హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, డేటాని ఎలా స్టోర్ చేస్తుంది ఈ పైథాన్ అనేటటువంటిది, దాని గురించి తెలుసుకునేది డేటా హ్యాండ్లింగ్ అని చెప్తాము. ఈ డేటా హ్యాండ్లింగ్లో మనకు డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ పైథాన్లో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి కాన్ఫిగరేషన్ తోటి వచ్చి ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేటటువంటివి స్క్రీన్ మీద చూడొచ్చు. స్ట్రింగ్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్, రియల్ డేటా టైప్, అలాగే బూలియన్ డేటా టైప్. ఇంతే కాకుండా ఇంకొన్ని డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్ డేటా టైప్లో మనకి ఏదైనా ఒక కంటెంట్ని ఫస్ట్ అండ్ లాస్ట్లో మన కోడ్స్ తోటి ఎన్క్లోజ్ చేయబడి ఉన్నట్లయితే దానిని స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్తాము. అలాగే ఇంటీజర్ డేటా టైప్లో మనకు ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఇస్తాము. అంటే సింపుల్ నెంబర్స్ని ఇచ్చినట్లయితే అది ఇంటీజర్ డేటా టైప్ అవుతుంది. అలాగే రియల్ డేటా టైప్లోకి వచ్చేటప్పటికి డెసిమల్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానిని ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అని, అలాగే రియల్ డేటా టైప్ అని కూడా చెప్తాము. బూలియన్ డేటా టైప్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ బూలియన్ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అనేది మనకు 1గా వస్తుంది, ఫాల్స్ అనేది 0గా చూపిస్తుంది. ఈ డేటా టైప్స్ కాకుండా మనకు మరికొన్ని డేటా టైప్స్ కూడా ఉన్నాయి. ఈ డేటా టైప్స్ అన్నీ కూడా మనం ఈ పైథాన్ నేర్చుకున్న రోజులు స్ట్రింగ్, ఇంటీజర్, రియల్ డేటా, బూలియన్ డేటా ఇవన్నీ కూడా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకు ప్రోగ్రామ్ జరిగిన రోజులు ఈ వర్డ్స్ అనేవి, ఈ డేటా టైప్స్ అనేవి ఇవి మరలా మరలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్ట్ ఇన్ కోర్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఈ బిల్ట్ ఇన్ కోర్ డేటా టైప్స్ అనేవి పైథాన్ ప్రీ డిఫైన్డ్ కోర్ డేటా టైప్స్. వీటిని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొన్ని డేటా టైప్స్ ఏంటంటే నెంబర్స్, స్ట్రింగ్, లిస్టు, టపుల్, డిక్షనరీ. మనం ఇంతకుముందు స్ట్రింగ్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. ఒక కోట్స్ తోటి సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ పెట్టి ఎన్క్లోజ్ చేయబడి ఉన్నట్లయితే దానిని స్ట్రింగ్ డేటా టైప్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే నెంబర్స్లోకి వచ్చేటప్పటికి మనం ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఇలా చూసాము. ఇప్పుడు మనం నెంబర్స్ గురించి చూస్తాము. నెంబర్స్లో ఇంటీజర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇంటీజర్స్లో మరలా ఇంటీజర్స్ సైనడ్ అని, బూలియన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ ఇంటీజర్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఒక నెంబర్ని ఇచ్చినట్లయితే సింపుల్ నెంబర్ని అది ఇంటీజర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. బూలియన్ వాల్యూస్ వచ్చేటప్పటికి మనకు ట్రూ అండ్ ఫాల్స్, ఈ 2 వాల్యూస్ మాత్రమే ఇక్కడ బూలియన్ వాల్యూస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ గురించి. ఫ్లోటింగ్ పాయింట్లోకి వచ్చేటప్పటికి మనకు ఫ్రాక్షనల్ ఫామ్, ఎక్స్పోనెంట్ ఫామ్ 2 టైప్స్ ఉంటుంది. ఫ్రాక్షనల్ ఫామ్ అంటే మనం ఒక నెంబర్ని డెసిమల్ పాయింట్ తోటి డివైడ్ చేసినప్పుడు దానిని ఫ్రాక్షనల్ ఫామ్ అని, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అని ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ ఇంటీజర్కి, ఫ్లోటింగ్ పాయింట్కి ఉండేటటువంటి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇంటీజర్స్ యూజ్ చేసినప్పుడు మనకు సిస్టమ్ అనేది, ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక స్లోనెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఈ ఫ్లోటింగ్ పాయింట్ క్యాల్కులేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లోటింగ్ పాయింట్ లేకపోతే ఫ్రాక్షనల్ ఫామ్ని యూజ్ చేసినప్పుడు ఆ క్యాల్కులేషన్స్ ఎక్కువ చేసుకోవడం వలన పైథాన్ ప్రోగ్రామ్ అనేది స్లోగా జరుగుతుందన్నమాట. ఈ ఒకటి డిసడ్వాంటేజ్ అనేది ఇంటీజర్స్కి, ఫ్లోటింగ్ పాయింట్కి ఉంటుంది. ఈ ఇంటీజర్స్ అంటే ఒక రౌండ్ ఫిగర్ లాంటివి, అంటే డెసిమల్ పాయింట్ అనేది ఉండదు. ఇంట్ ఫ్లో ఫ్లోటింగ్ పాయింట్లోకి వచ్చేటప్పటికి డెసిమల్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ 2 డిఫరెన్సులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంకొన్ని కోర్ డేటా టైప్స్ని చూద్దాము. వాటిల్లో లిస్ట్ అండ్ టపుల్స్ అనేటటువంటివి ఇంకో 2 టైప్స్.
డేటా టైప్స్ అన్నమాట. ఈ లిస్ట్స్, టపుల్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? లిస్ట్ అంటే ఏంటి? టపుల్ అంటే ఏంటో చూద్దాము. లిస్ట్ అంటే ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ అనేవి గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని కామా తోటి సెపరేట్ చేసి ఒక స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టినట్లయితే అది లిస్ట్‌గా మనం ఐడెంటిఫై చేస్తాము. ఈ లిస్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. లిస్ట్‌కొచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము 1, 2, 3, 4, 5 ఏబీసీడీఈ అనేటటువంటివి మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెక్స్ట్‌ను కూడా ఇవ్వచ్చు. గ్రూప్ ఆఫ్ లెటర్స్, కాంబినేషన్ కూడా క్యారెక్టర్స్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇవి కానీ కామా తోటి సెపరేట్ చేయబడి ఉండాలి. ఒక ఎలిమెంట్ లాగా ఉండాలి. కానీ వీటిల్ని స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టినప్పుడు మాత్రమే ఇది లిస్ట్‌గా ఐడెంటిఫై చేస్తుంది. పైథాన్ అనేటటువంటిది. ఇది కూడా మనకు కోర్ డేటా టైప్‌గా చెప్పుకోవచ్చు పైథాన్‌లో. ఈ లిస్ట్ అనేటటువంటిది మనం ఏ ఎలిమెంట్‌నైనా మోడిఫై చేసుకోవచ్చు. అంటే చేంజ్ చేసుకోవచ్చు. అందువల్ల దీనిని మ్యూటబుల్ అనని చెప్తాము. అలాగే టపుల్స్‌లోకి వచ్చేటప్పటికి టపుల్స్ అనేటటువంటివి మనకు ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఈ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు బ్రాకెట్‌లో కామా సెపరేటెడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. కామాతోటి సెపరేట్ చేయబడి ఉంటాయి వాల్యూస్ అనేటటువంటివి. కానీ ఇవి నార్మల్ బ్రాకెట్స్‌లోనే ఉంటాయి. అలా మనం నార్మల్ బ్రాకెట్స్‌లో ఎలిమెంట్స్ అనేవి ఉన్నప్పుడు వాటిల్ని టపుల్స్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. టపుల్స్ ఎప్పుడూ కూడా చేంజ్ చేసుకోలేము, మోడిఫై చేసుకోలేము. అలాగే టపుల్స్‌ని ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ అనని చెప్తాము. దీని తర్వాత మనం చూసేటటువంటిది సెట్స్ అండ్ డిక్షనరీస్. మనకు మ్యాథమెటిక్స్‌లో ఎలా సెట్స్ అయితే ఉంటాయో, అలాగే ఇక్కడ పైథాన్‌లో కూడా సెట్స్ అనేవి ఉంటాయి. ఈ సెట్స్ అనేటటువంటివి ఇవి కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి కామా తోటి సెపరేట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ మనకు చూడొచ్చు. కర్లీ బ్రేసెస్‌లో ఉంటాయి ఈ ఎలిమెంట్స్ అన్నీ. ఈ టపుల్స్ అనేవి నార్మల్ బ్రాకెట్‌లో, స్క్వేర్ బ్రాకెట్‌లో వచ్చినవి లిస్ట్ లాగా, అలాగే కర్లీ బ్రేసెస్‌లో ఉండేటటువంటివి సెట్స్ లాగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సెట్స్ అనేవి చేంజ్ చేసుకోలేం. సెట్స్ అనే వాటిలో డూప్లికేట్ ఎంట్రీస్ అనేటటువంటివి అలో చేయదు. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 అనేటటువంటిది ఒక ఎలిమెంట్ అనుకుందాము. ఇది స్క్వేర్ బ్రాకెట్ పెట్టినట్లయితే మనకు లిస్ట్ అవుతుంది. అలాగే కర్లీ బ్రేసెస్ పెట్టినప్పుడు అది సెట్ అవుతుంది. ఈ డూప్లికేట్ వాల్యూ అనేటటువంటి 1, 2, 3, 4, 5 అగైన్ 5 దాని పక్కన ఇచ్చినట్లయితే అది మనకు సెట్‌లో డూప్లికేట్ వాల్యూగా చూపిస్తుంది. అంటే సెట్‌లో మనకు అవుట్‌పుట్‌లో మనం చూడాలి అనుకున్నప్పుడు ఒక్క నంబరే వస్తుంది. మనం రిపీటెడ్‌గా 3, 4 టైమ్స్ ఎక్కువ సార్లు ఇచ్చినప్పుడు, మెనీ టైమ్స్ ఇచ్చినప్పుడు అది అన్ని సార్లు తీసుకోదు. మనకు ఒకేసారి చూపిస్తుంది. ఇక్కడ సెట్స్ అనేవి అన్‌ఆర్డర్డ్‌గా ఉంటాయి. ఎలిమెంట్స్ లిస్ట్ అనేటటువంటిది ఆర్డర్‌లో ఉంటుంది. కాబట్టి మనకు లిస్ట్‌లో వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్‌ని కూడా చూపిస్తుంది. సెట్స్‌లో వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్‌ని అలో చేయదు. ఇక్కడ మనం చేంజ్ చేసుకోలేము. మ్యూ మోడిఫై చేసుకోలేము ఈ ఎలిమెంట్స్‌ని. అందువలన ఇక్కడ మనకు సెట్స్‌లో ఎటువంటి చేంజెస్, మోడిఫికేషన్స్ ఉండవు. కానీ మనం ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకోగలం. నెక్స్ట్ డేటా టైప్ డిక్షనరీస్. ఇక్కడ డిక్షనరీస్ అనేవి కూడా మనకు కర్లీ బ్రేసెస్‌లో ఉంటాయి. కర్లీ బ్రేసెస్‌లో సెట్స్, డిక్షనరీస్ 2 కూడా ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే మీరు పైన ఉండేటటువంటి ఎలిమెంట్స్ చూడొచ్చు. కింద ఉండేటటువంటి ఎలిమెంట్స్ చూడొచ్చు. ఒక కోలన్ తోటి ఈ 2 వాల్యూస్‌ని కోలన్‌కి ముందొక వాల్యూని, తర్వాత ఒక వాల్యూని ఇచ్చినట్లయితే దానిని కీ వాల్యూ అనని చెప్తాము. ఈ డిక్షనరీస్‌లో కీ వాల్యూస్‌ని యూజ్ చేస్తాము. ఈ డిక్షనరీస్ ఎప్పుడు కూడా ఒకసారి యూజ్ చేసినటువంటి కీ వాల్యూని మరొకసారి యూజ్ చేయడం అనేది జరగదు. ఇక్కడ యూనిక్ కీ అండ్ వాల్యూస్ అనేటటువంటివి ఉంటాయి. ఇవి డిక్షనరీస్ గురించి మనం తెలుసుకున్నటువంటి డేటా టైప్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే మనకు డేటా టైప్స్ గురించి చెప్పానో, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ వాల్యూస్ అంటే ఏంటి? అనేది తెలుసుకున్న తర్వాత ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ డేటా టైప్స్ అన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు ప్రాక్టికల్‌గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోస్ అన్నీ కంటిన్యూ అవ్వండి. మధ్య మధ్యలో చూసినట్లయితే అంతగా అర్థం కాకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.